తాగునీరు అందక ఆకలితో నకనక రాత్రిళ్ళు చీకట్లో భయంగా శవాలను వదిలేసి నిస్సహాయంగా తెగించి బయటకు రావాల్సిందే. సర్కారు సాయం శూన్యం. పడవెక్కాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. పాలు లేక చిన్నారులు మందులు కరువే వృద్ధులు వెలువెలా పలు కాలనీలకు ఇప్పటికీ అధికారులు వెళ్ళని వైనం. సహాయ చర్యలో సర్కారు వైఫల్యంపై ప్రజా సంఘాల మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమరావతి వరదావతే అంటూ బడాయి బాబు సాక్ష్యాలు ఇవ్వగా ప్రభుత్వమే హైకోర్టుకి విషయం చెప్పింది. హైకోర్టుకి 2 రోజులు సెలవు ప్రకటించాలని కోరింది. సచివాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన అధికారులు మునిగించి చంద్రబాబు కరకట్ట బంగ్లా ఇతర భవనాలు రాజధానిలో పలు గ్రామాలను ఉంచిన వరద నీరు. కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం. ఆ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా కరకట్ట వెంబడి పహార. అమరావతిలో రాజధాని వద్దని నాడే చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ. ఐఐటి నిపుణులు ఇదే చెప్పడంతో వారిని పక్కన పెట్టిన ప్రభుత్వం అంటూ దానికి సాక్ష్యాలు ఇవిగో అంటూ అక్కడ ఏవైతే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి విజువల్స్ని ప్రత్యేకించి హైలైట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఫోటోల్ని అదే నిన్న ఆంధ్రజ్యోతి ఈనాడు రాశారు కదా, అక్కడేమీ లేదు అని చెప్పేసి ఇదిగో అక్కడ వాళ్ళు చూపెడుతున్నది ఒక దారి అయితే వీళ్ళు చూపెడుతున్నది మరొక దారి. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయి అన్ని చోట్ల అంటూ అందులో రాజధాని ప్రాంతంలో వరద నీటిలో చిక్కున్న ఎమ్మెల్యేల నివాస భవనాలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ వరద నీరు, అట్లాగే హైకోర్టుకు వెళ్ళి రోడ్డు మీద భారీగా వరద నీరు, సీడ్ యాక్సిస్ రోడ్డు పైన భారీగా ప్రవహిస్తున్న వరద నీరు అన్నటువంటి విజువల్స్ని, అట్లాగే రాజధాని ప్రాంతంలో వరద సిటీలో